పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనందరి జీవితాలలో ఏదో ఒక సందర్భములో తిరస్కారానికి గురి అవుతాం. ఏదో ఒక కారణము చేత, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భములో మనము ఉద్యోగములోనో, వ్యాపారములోనో, కుటుంబములో ముఖ్యంగా నా అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర తిరస్కారానికి గురి అవుతాం. మానవ జీవితంలో ఈ తిరస్కరించబడటం అనేటువంటిది అత్యంత భయంకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. కొన్ని చోట్ల ఈ తిరస్కార భావము నుండి కోలుకోవటం అంత సులభం కాదు ప్రియులారా. కానీ కొన్ని సందర్భాలలో మనం చాలా దారుణంగా తిరస్కారానికి గురి అవుతాం. మన యొక్క స్థాయిని, మన యొక్క అంతస్తుని, ధనము లేదని, డబ్బు లేదని, తెలివి లేదని, అధికారం లేదని, లేక వివిధ రూపాలని జాతి గురించి మరి తక్కువగా చూడబడతాం, తిరస్కరించబడతాం. కానీ దేవుడు మనకు నేర్పించేది ఏమిటి అంటే, లోకము చేత తిరస్కరించబడినటువంటి దానిని దేవుడు ఎన్నుకొని తలగా నిలబెడతాడు, దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదముగా మారుస్తాడు. లోకము పనికిరాదు అన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకొని అందరికంటే కూడా ఆధిక్యతలు నిలబెడతాడు. ఇది మనం బైబిల్ గ్రంథం అంతటా కూడా కోకొల్లలు వ్యక్తులను మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం న్యాయాధిపతుల గ్రంథము నుండి ఒక వ్యక్తిని ధ్యానం చేస్తాం. ఆ వ్యక్తి పేరు యెఫ్తా. యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి తన సొంత సహోదరులే, నువ్వు పనికిరావు పో, నీ పుట్టుకే మంచిది కాదు పో, నువ్వు పుట్టటమే పాపములో పుట్టావు పో, మా ఆస్తిలో, తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు పో అని వెలివేశారు, బయటికి నెట్టివేశారు. కానీ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. కాబట్టి ఏ అన్నలైతే, ఏ సోదరులైతే అతన్ని తిరస్కరించి నీ పుట్టుకే మంచిది కాదని నెట్టివేశారో, తిరస్కరించారో, వాళ్ళే వెళ్ళి యెఫ్తా కాళ్ళ మీద పడి, నువ్వుంటే తప్ప మా ప్రాణాలు నిలవ్వో, నువ్వొచ్చి మమ్మల్ని కాపాడాల్సిందే, నువ్వు మాకు నాయకుడుగా ఉండు, మా మీద అధికారాన్ని చెయ్యి అనే స్థితికి దేవుడు యెఫ్తాని తీసుకొని వస్తాడు. మన జీవితంలో కూడా ఒకవేళ ప్రియులారా తిరస్కారానికి గురి ఉన్నట్లయితే, అది మన ఆస్తిని బట్టి కావచ్చు, మన రూపురేఖలను బట్టి కావచ్చు, మన అంతస్తును బట్టి కావచ్చు, మన పుట్టుకను బట్టి కావచ్చు, మనకున్న జ్ఞానాన్ని బట్టి కావచ్చు, అందచందాలను, ఏదైనా కారణము కావచ్చు ప్రియులారా, నీ ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా కానీ తిరస్కారానికి గురి అయినప్పుడు దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆయన మనల్ని అద్భుత రీతిగా మారుస్తాడు అనే దానికి నిదర్శనం యెఫ్తా యొక్క జీవితం. ఆయన జీవితాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. గిలాదీయుడైనట్లు యెఫ్తా మహాశూరుడు, మహాబలాఢ్యుడు, అతడు పరాక్రమశాలి. అతడు గిలాదునకు పుట్టినటువంటి వేశ్య వలన పుట్టినటువంటి వాడు. ఎవరి వలన పుట్టాడండి? వేశ్య వలన. ఎవరికి పుట్టాడు? గిలాదు అనేటువంటి వ్యక్తికి పుట్టాడు. కాబట్టి ఎప్పటికి కూడా ఆ గిలాదు అనే ప్రాంతం ఇజ్రాయెల్ దేశంలో ఉందండి. వారు శూరులు, యుద్ధ వీరులు. వాళ్ళల్లో కూడా యెఫ్తా మహాశూరుడు, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు. అతడి పుట్టుక ప్రియులారా బాధాకరమైనటువంటిది, వేదనాపూరితమైనటువంటిది. ఎవ్వరికి కూడా అలా జరగకూడదు. ఒక వేశ్య వలన పుట్టాడు, కానీ గిలాదుకు పుట్టాడు, గిలాదు అనేటువంటి వ్యక్తికి పుట్టాడు. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? వాక్యాన్ని చదువుకుంటే, గిలాదు సొంత భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారైన పిదప
యొప్తాను వెళ్ళగొట్టిరి, తరిమేశారు ఇంట్లో నుంచి. నీవు అన్యస్త్రీకి పుట్టినటువంటి వాడవు కనుక మా ఆస్తిలో నీకు భాగము లేదు అని అతన్ని తరిమివేశారు. అతని పుట్టుక వలనే బాధలో పుట్టాడు. ఎవరు కూడా అలా పుట్టాలని కోరుకోరు. ఎవరికి కూడా అటువంటి పుట్టుక రాకూడదు. బాధాకరమైన విషయం కాదంటల్లా. దానికి తోడుగా తన యొక్క సహోదరులు అనుకున్నటువంటి వారు తనని ఇంటిలోంచి తరిమేసి, మా తండ్రి ఆస్తిలో, నీ తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు పో అని అవమానించి అక్కడ ఉండటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాలి. మొదటిగా తిరస్కరణ అనేటువంటిది, రిజెక్షన్ అనేటువంటిది మన యొక్క గుర్తింపును నిర్ణయించకూడదు. మన చెడు, మన గతం, ఒకవేళ తప్పులు జరుగున్నాయేమో నా జీవితంలో, నీ జీవితంలో ఒకవేళ బహిరంగంగానే మన అవమానాల పాలయ్యామేమో, పొరపాట్లు జరిగాయేమో, కానీ మన గతం అనేటువంటిది దేవుని సన్నిధిలో మన భవిష్యత్తును నిర్ణయించకూడదు. మనం గతంలో చేసిన తప్పుల కారణంగా మనం ఇంకా ఆ శపించబడిన స్థాయిలోనే ఉండాల్సిన అవసరం లేదో, దీవెనకరమైన స్థాయికి దేవుడు మారుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరికి పుట్టాడు అతడు? ఒక వేశ్యకు పుట్టాడు. అన్నదమ్ములు ఏం చేశారు? ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఆస్తిని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను పేదవాడు. అతని కుటుంబం కూడా లేదు, నా కుటుంబం అనేటువంటిది కూడా లేదు. అతని ఇంటిలో నుంచి తరిమివేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనము కూడా ఇంత దారుణంగా వేశ్యకు పుట్టినటువంటి అతనిలాగా ఉండకపోయినా కానీ మన పుట్టుక కారణంగా నువ్వు పలానా, నువ్వు తక్కువ, నువ్వెక్కువ అని అంటారేమో. లేకపోతే మనం జీవిస్తున్నాం, బాధల్లో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. మొన్న ఒక తల్లి నాకు ఫోన్ చేస్తుంది దూర ప్రాంతం నుండి. ఫాదర్ గారండి, నేనెంతో కష్టపడి దేశంగాని దేశం దుబాయ్ వచ్చి శ్రమించి పాటుపడి నాకు 2 పిల్లలు, ఎంతో శ్రమ పడుతున్నాను. ఒక ఇల్లు కట్టుకోవాలని నా కుమారుల కొరకై కొద్ది కూడబెట్టుకొని రెక్కలను ముక్కలు చేసుకొని కష్టపడి ఇల్లుకు ఒక స్థాయికి వస్తే, నా అనుకున్నటువంటి వారే నన్ను కించపరచటానికి, నా క్యారెక్టర్ని తప్పుపట్టుకుంటా, నన్ను అవమానం పాలు చేసుకుంటా, నేనేదో తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నాను అని వాళ్ళు నా మీద నిందలేస్తున్నారండి. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పగలనండి, ఏనాడు కూడా నా భర్త చనిపోయినా నాకు 2 కుమారులు ఉన్నారని చిన్న తప్పు కూడా చేయలేదండి. నా దేవుడికి నాకు తెలుసు. నేను ప్రమాణం చేసి చెప్పగలనని నాతోడు చెప్తున్నారు. అమ్మా, దేవునికి నీకు తెలుసు తల్లి, ఒకళ్ళ ముందు నువ్వు తల ఉంచాల్సిన అవసరం లేదు. ఏనుగు పోతుంటే కుక్కలెన్నో మురుగుతాయి, చెట్టుకు పండ్లు కాస్తున్నాయని రాళ్ళేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గతాన్ని కాదు భవిష్యత్తును చూస్తాడు. దేవుడు గతాన్ని కాదు భవిష్యత్తును చూస్తాడు. మొన్న ఈ మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు పేదరికంలో పుడితే నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే మాత్రం నువ్వు బాధ్యత తీసుకోవాలి, కష్టపడి పైకి రావాలి అంటాడు ఆయన ఉద్దేశం. నేనేమంటానంటే, నీ గతం ఏ విధంగా ఉందో నాకు అనవసరం, దేవుడికి కూడా అనవసరం. కానీ గుర్తుపెట్టుకో, నీ భవిష్యత్తును మాత్రం దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, లేవనెత్తుతాడు. ఆయనను నమ్మగలిగితే ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో అతి ముఖ్యమైన అంశం ఉంది ప్రియులారా. కొన్ని సందర్భాలలో కొందరి విషయంలో దేవుడు క్లిష్టమైన కష్టమైనటువంటి సవాళ్ళు శ్రమలతో కూడినటువంటి స్థితిలో వాళ్ళను ఉంచుతాడు. శ్రమలతో కూడినటువంటి సుడిగుండాలతో కూడినటువంటి స్థితిలో వాళ్ళను ఉంచుతాడు. ఎందుకని? అద్భుతాన్ని చేయడానికి ఇది సిద్ధపాటు.
ఆశీర్వాదాన్ని పంపటానికి ఇది సిద్ధపాటు. అవును ప్రియులారా, ఈ శ్రమల ద్వారా దేవుడు నిన్ను అద్భుతములను నడిపించబోతున్నాడు. కాబట్టి నీ గతాన్ని చూచి నువ్వు బాధపడమాకు. అది ఎప్పుడో కావచ్చు, ఏ సమయంలోనో కావచ్చు, ఏ రీతిగానైనా కావచ్చు. గతాన్ని చూసి నువ్వు బాధపడమాకు. దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకై విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని యొక్క తోడ్పాటుతో ముందుకు నడవడానికి ప్రయత్నం వచ్చాయి. తిరస్కరించటం అనేది శిక్ష కాదండి. తిరస్కరించటం అనేటువంటిది సిద్ధపాటుకి కార్యం. అది నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు తన అద్భుతాన్ని నీ జీవితంలో చేయడానికి. యొప్తా, న్యాయాధిపతి అయిన యొప్తా తిరస్కరించబడ్డాడు, అవమానించబడ్డాడు, ఇంటి నుండి నెట్టివేయబడ్డాడు, పేదవాడిగా మారాడు. నాన్నటువంటి వాళ్ళు లేరు, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు అతనికి. ప్రియులారా, యొప్తా జీవితాన్ని మనం తర్వాత చూస్తే ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడేటువంటి వాడు. అవునండి. తర్వాత వాళ్ళు వచ్చి తనను పిలుస్తారు, మా దగ్గరికి రా, మాకు నాయకుడిగా ఉండు అన్నప్పుడు యొప్తా పలికిన మాటలు మనందరికీ ఆదర్శమండి. ఏమంటాడంటే, గిలాదునంతటికి నీవే నాయకుడు కావలియను అని అనిరి. యొప్తా, నేను మీ ఇంటికి వచ్చి అమ్మోనీలతో పోరాడగా ప్రభువు శత్రువులను నా వశము చేసినచో నేను మీకందరికీ నాయకుడని ఎదును కదా. అతను మాట్లాడిన మాట చూడండి, ఆశ్చర్యం కదా. ప్రభువు శత్రువులను నా వశము చేసినచో, ఇతను ఏమంటున్నాడు, నా శక్తితో గెలుస్తానంటల్లా. ఇది సెంట్రల్ పాయింట్ అన్నమాట. ఇది ముఖ్యమైన మాట యొప్తా జీవితంలో. ప్రభువు శత్రువులను నా వశము చేస్తే అంటే నేను యుద్ధంలో గెలిస్తే, నేను సాధిస్తే, నేను చేస్తే అంటల్లా. ప్రభువు శత్రువులను నా వశము చేస్తే అంటే దేవుడే నాకు ఆ దీవెనిస్తే, దేవుడే నన్ను ఆశీర్వదిస్తే, దేవుడే నాకు విజయాన్ని ఇస్తే, అంటే విజయాన్ని దేవుని మహిమ కొరకే వాడేటువంటి వ్యక్తి యొప్తా. ప్రియులారా, ఇంటిలో నుంచి వెళ్ళిన తర్వాత యొప్తా ప్రియులారా టోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బాగా బలాఢ్యుడయ్యాడు, శూరుడయ్యాడు. అక్కడ కొంతమంది ఆటకాయ వ్యక్తులతో చేరి ఆ ఆటకాయ వ్యక్తులను కూడా వీరులుగా, శూరులుగా మార్చాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అదే సమయంలో ప్రియులారా, ఇది జరుగుతున్నటువంటి సమయంలో, ఈ యొప్తా ఎదుగుతున్న సమయంలో టోబు అనే ప్రాంతంలో ఇశ్రాయేలీల మీదకి అమ్మోనీయులు దండ ఎత్తి వస్తున్నారు. అమ్మోనీయులు దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాటల అమ్మోనీయులను గెలవడం, అమ్మోనీయులు రావడం, గిలాదు ప్రాంతం మీద పడటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు, పంటలను దోచుకొని వెళ్ళటం, ఇది జరుగుతూ ఉంది. అప్పుడు విన్నారు, ఏ సోదరులైతే యొప్తాని నువ్వు వెళ్ళిపో, నువ్వు పలానా దానికి పుట్టినటువంటి వాడివి, తండ్రి ఆస్తిలో భాగం లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి అర్హుడివి కాదు అన్నారో, ఆ సోదరులు ఏం చేస్తున్నారో చూడండి పిల్లారా. కనుక గిలాదు పెద్దలు టోబు మండలమునకు ఉన్నటువంటి యొప్తా వద్దకు తీసుకొని వచ్చుటకు వెళ్ళిరి. యొప్తాను తీసుకొని వచ్చుటకు వెళ్ళిరి. వారు యొప్తాతో, నీవు మాతో రమ్మము, మాకు నాయకుడు అయ్యదవేని అమ్మోనీలతో పోరాడవచ్చును, మాకు నాయకుడు విగరా అంటున్నారు. తిరస్కరించబడినటువంటి వాడు, పుట్టుకనే అవమానించబడినటువంటి వాడు, పేదరికములో మ్రగ్గుతున్నటువంటి వాడు, నువ్వు పనికిరాని వాడివి అన్నటువంటి వాడు ఈ రోజున వారి అక్కరకు వచ్చాడు. రా, మాకు నాయకుడిగా ఉండు, మమ్మల్ని పరిపాలించు, రాజుతో సమానమైన న్యాయాధిపతి అంటే. కానీ రాచరికం ఇంకా ప్రారంభం కాలేదు. నువ్వు మా మీద రాజుగా, నాయకుడిగా ఉండు, మమ్మల్ని పరిపాలించు, నీ కాళ్ళ కింద మేము ఉంటాం, నీ సేవకులుగా మేము ఉంటాం, నీ కట్టు బానిసలుగా మేము ఉంటాం. ఎవరండి ఈ మాట అనేది? యొప్తాని ఎవరైతే నీ పుట్టుకే మంచిది కాదు, నువ్వు పేదరికంలో బ్రతకు, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, తరిమి వేశారో వాళ్ళే యొప్తా దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారు. యొప్తాలో ఉన్నటువంటి సుగుణాన్ని మనం మరవకూడదండి. ఏంటంటే తనకి ఏ మేలు జరిగినా దేవుడే చేశాడని నమ్మినటువంటి వాడు. కాబట్టే దేవుడు యొప్తాను అంతగా దీవించాడు. యొప్తా దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడాడు.
కానీ యెఫ్తా వారితో ఏమన్నాడంటే, నన్ను ద్వేషభావముతో నాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టిన వారు మీరే కదా, నన్ను అవమానించింది మీరే కదా, ఇప్పుడు మీకు కష్టములు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నట్టుకు వచ్చితరా, కాళ్ళు పట్టుకున్నారు అని అనను. వాళ్ళు అన్నారు, ఒప్పుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనములో, వారు నిజమే మా కష్టములు వచ్చినవి కనుకవనే నిన్ను ఆశ్రయించవచ్చితమి, నీవు వచ్చి అమ్మోరీలతో పోరాడము, ఇక గిలాదునంతటికి నీవే నాయకుడు కావాలి. కావచ్చు అంటల్లా ఇప్పుడు, ఇక నువ్వే నాయకుడు, ఇంకా గిలాదు ప్రాంతానికి అతను నువ్వే నాయకుడు. ఇంకా ఎంత మార్పు ప్రియులారా. దీన్నే ఏమంటారంటే తెలుగులో, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ రకం వాళ్ళు ఉంటారు. యెఫ్తా సహోదరులందరూ, గిలాదు ప్రాంతమున ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రమలు వచ్చేసరికి అమ్మోనీయుల నుంచి వెళ్ళి బతిమలాడుతారు. ఇది దేవుని కార్యం, దీన్ని మనం మరవకూడదు. యెఫ్తా యొక్క సుగుణం ఏంటంటే, నాకు మేలు ఏది జరిగినా అది దేవుని వలన జరిగిందనేటువంటి వ్యక్తి. తర్వాత మనం చూస్తాం, ఒక్కసారి కాదు, అతను పదే పదే ఆ మాట పడతాడు. దేవుని వలన నాకు విజయం జరిగింది, దేవుని వలన నాకు మేలు జరిగింది అంటాడండి. ఇక గిలాదునంతటికి నీవే నాయకుడు కావాలి అని అనిరి. యెఫ్తా, నేను మీ వెంట వచ్చి అమ్మోనీలతో పోరాడగా ప్రభువు శత్రువులను నా వశము చేసిననుకో. ఏమంటున్నాడండి? పోరాడి నేను జయిస్తానల్లా, ప్రభువే శత్రువులని నా వశము చేశాడనుకో, ప్రభువే శత్రువులని నాకు లోబరిచ్చాడనుకో. దేవునికి మహిమ చేకూరే విధంగా మాట్లాడుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. మీకందరికీ నాయకుడు అయ్యా అవుతా కదా అని ప్రశ్నించను. వారతనితో, నీ మాట చొప్పున నడిచెదము, యావే మనకు సాక్ష్యముగా ఉండును అని దేవుని సన్నిధికి వచ్చి, వారు యావే ఎదుట యెఫ్తా తన షరతును పునరుద్ఘాటించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం మనందరము కూడా, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు తిరస్కరించబడినటువంటి వాడిని, అవమానం పాలైనటువంటి వాడిని, అసహ్యాన్ని పాలైనటువంటి వాడిని తలగా నిలబెడతాడు, అద్భుతాన్ని చేస్తాడు. నీ జీవితంలో ఏ కారణము చేతైనా కానీ, ఏ సందర్భంలోనైనా కానీ, ఒకవేళ నువ్వు తిరస్కారానికి గురి అవుతున్నావా, బాధపడమాకు. నీ దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు, నీ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని గుర్తుంచుకో. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గొప్పవాళ్ళైనటువంటి వారందరూ కూడా ఈ తిరస్కారానికి గురి అయినటువంటి వారే. ఎస్, నమ్మండి. ఉదాహరణకి పాత నిబంధన ఉన్నటువంటి యోసేపు అలనాడు ప్రపంచ నాగరికతలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడు యోసేపు. ఎలా అయ్యాడు? అన్నల చేత తిరస్కరించబడ్డాడు, నీళ్లు లేని బావిలో పడేశారు, తమ్ముడు చచ్చిపోయాడు పులి తినదనని తండ్రికి అతని యొక్క అంగీని చూపించారు. దారుణం. ఆ తరువాత నీతిగా బ్రతుకుతుంటే, పవిత్రంగా జీవిస్తుంటే పొతీఫరు భార్య అతని మీద వ్యభిచార నేరాన్ని వేసింది. చెరసాలలో ఉన్నాడు. పానీయవాహకుడు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సేవకులు, అబ్బాయి నాకు మంచి జరిగితే నేను గుర్తుంచుకుంటాను అన్నాడు, మర్చిపోయాడు. మళ్ళీ అవసరం వస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు నిన్ను లేవనెత్తాలంటే నీ జీవితంలో సిద్ధపాటు క్రియలు చేస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. దావీదు ప్రియులారా, ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు అభిషేకం చేయాలనుకున్నప్పుడు పిల్లవాడిని గొర్రెల దగ్గరే ఉంచాడు దావీదుని. ఆడు చిన్నోడు, ఆడిని ఎందుకు ఎన్నుకుంటాడు దేవుడు అనుకున్నాడు, కానీ దేవుడు అతన్నే ఎన్నుకున్నాడు. ఈ రోజున మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఒకవేళ శ్రమలు, సవాళ్ళు, అవహేళన, తిరస్కారం వస్తుంటే కృంగిపోమాకు. యెఫ్తాలాగా దేవుని మీద ఆధారపడు. దేవుడు
నా జీవితంలో మేలు చేస్తాడని ఆశావక దృక్పథ నిరీక్షణ కలిగి ఉండు. యెఫ్తా ఏమంటున్నాడు? దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. అటువంటి మనస్తత్వం నీలో ఉండగలిగితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని చదువుకుంటే తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, ఇదిగో 29వ వచనములో, అంతటా దేవుని ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదున మనష్షే మండలమును దాటిపోయెను. అక్కడ యుద్ధం చేస్తాడు, యుద్ధములో పరిపూర్ణంగా గెలుస్తాడు. రాజులాగా అతను తయారవుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, తిరస్కరించబడినటువంటి వానిని దేవుడు సరి అయిన సమయంలో, సరి అయిన సందర్భములో తన కృపతో లేవనెత్తుతాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి? దేవుని కృప కొరకే ప్రార్థన చెయ్యాలి. యెఫ్తాలాగా ఎన్ని అవమానాలు పొందాడు పిల్లారా, ఎన్ని చిత్కారాలు పొందాడు పిల్లకు దేవుని బిడ్డలారా. యెఫ్తా మహా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత యెఫ్తా జీవితంలో తన కుమార్తెను దేవునికి సమర్పించిన సందర్భం అది వేరొక అంశం ప్రియులారా. ఈనాడు మనం ధ్యానం చేసేది ఏమిటి అంటే, యెఫ్తాని దేవుడు ఏ విధముగా శాపము నుండి దీవెనగా, కీడు నుండి మేలుగా, అవమానం నుండి ఆనందముగా మార్చాడో మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు శ్రమలు, అవహేళనలు, చిత్కారాలు, తిరస్కారాలు వచ్చినప్పుడు ఊరికే కృంగిపోకూడదు. నీ దేవుని వైపు చూడు. నీ దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలను చేస్తాడు, అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా చెప్తుంది. యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనబోవగా యావే దేవుడు వారిని అతని చేతికి చిక్కించెను. అతని జీవితం అంతా కూడా యావే దేవుడే, అతనికి క్రెడిట్ అంతా కూడా. ఆ విజయాన్ని దేవునికి ఆపాదిస్తాడు. పిల్లారా, నీవు నేను కూడా దేవుని కృపను పొందుకోవాలి అంటే యెఫ్తా వలె మన స్థితి ఏదైనా, మన గతం ఏదైనా కానీ భవిష్యత్తు వైపు, దేవుని వైపు చూడాలి. దేవుడు లేవనెత్తుతాడు. ప్రియులారా, దీవెన దేవుని నుండే, ఆశీర్వాదం దేవుని నుండే. కీర్తన 75, 6, 7 వచనాలు ఏమని చెప్తుంది? ఘనత తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ రాదు. దేవుడే న్యాయాధిపతి. ఒకరిని తగ్గిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయనే చేయాల్సింది. అది నువ్వు నేను కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు తిరస్కరించబడినటువంటి వారిని నాయకునిగా చేస్తాడు. తోకను తీసుకొని వెళ్ళి తలగా మారుస్తాడు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇన్ని చేసిన తర్వాత కూడా దేవుని కృపలోనే జీవించాలి. యెఫ్తా మరణించే వరకు కూడా దేవుని కుమారుడిగా జీవించాడు. దేవుడు నన్ను దీవించాడుగా, దేవుడు నన్ను ఆశీర్వదించాడుగా, ఒక స్థాయికి వచ్చాను కదా, నేను దీవించిన దేవుని మరిచిపోతే ప్రమాదంలో పడిపోతావు. తాను మరణించే వరకు కూడా ప్రియులారా యెఫ్తా దేవునికి లోబడే జీవించాడు. దేవునికి ఇచ్చిన మాట కష్టం అయినా కానీ, శ్రమ అయినా కానీ ఆయన పాటించాడు. అది ఈ రోజుల్లో వివాదంగా మారుతుంది. యెఫ్తా తన కూతుర్ని దేవుడికి సమర్పించాడని. అందులోకి మనం వెళ్ళట్లా. ఈ రోజున ఒకటే అంశం, యెఫ్తా గతం అనేటువంటిది దారుణంగా ఉంది. యెఫ్తా గతం అనేటువంటి దానిని నీచంగా చూశారు సోదరులు. యెఫ్తాని పనికిరాని వాడిగా, వేశ్యకుమారుడిగా, పాపాత్ముడిగా చూశారు. కానీ దేవుడు ఉన్నతమైన స్థితికి చేర్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెఫ్తా తన సోదరుల మీద ప్రతీకారం తీర్చుకోలా. మీరు మమ్మల్ని తరివేశారుగా, ఆయనని వాళ్ళ మీద ఆయన ప్రతీకారం తీర్చుకోలా, వారిని కూడా ఆదరించాడు. ప్రతీకారం అనేటువంటిది దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. మనం ప్రేమతో చూస్తే దేవుడు తన కాలంలో తాను చూసుకుంటాడు. నీకు కూడా నీ జీవితంలో ఒకవేళ శ్రమలు వస్తున్నాయా, ఎవరు నిన్ను అవమానిస్తున్నారా, నీ స్కూల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ జీవితంలో అవమానాల పాలవుతున్నా, డోంట్ వరీ. కక్షతో వెళ్ళమాకు.
ఆయన చూసుకుంటాడు తప్పనిసరిగా. ప్రతీకారం నాది అన్నాడు కదా, నేను చూసుకుంటాను అన్నాడు కదా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, దేవా దీవించేవాళ్ళని. యెఫ్తా ఏనాడు కూడా తనను అసహించుకున్నటువంటి, తనను అవమానాలు పాలు చేసినటువంటి, తనను తిరస్కరించినటువంటి తన సోదరుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకోలే. కానీ దేవుడు అతను అటువంటి ప్రతీకారమైనటువంటి స్వభావం లేదు కాబట్టి ఇంకా దీవించాడు, ఇంకా ఆశీర్వదించాడు, గొప్ప నాయకుడిగా దీవించాడు. గిలాదు మండలమున అతను చనిపోతే పాతిపెట్టారు. ఎంత ఆశీర్వాదం! తన తండ్రి స్థానంలో పాతిపెట్టారు. తండ్రి ఆస్తిలో పాలు లేదన్నటువంటి వారు తండ్రి స్థానంలోనే పాతిపెట్టారు. అది గొప్ప దీవెన ఇశ్రాయేలులకి. తాతలు తండ్రుల మధ్యలో పాతిపెట్టబడటం గొప్ప ఆశీర్వాదం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు నాకు చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే, తిరస్కరించబడినటువంటి వారిని మూలరాయిగా మారుస్తాడు. అవమానాలపై పాలైనటువంటి వారిని అద్భుతంగా మారుస్తాడు. ఒకటే మనం చేయాల్సింది, యెఫ్తాలాగా నాకు ఏ మేలు జరిగినా అది దేవుని కృప వలన మాత్రమే, దేవుని దీవెన వలన మాత్రమే అనేటి మనస్తత్వం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి గొప్ప మనస్తత్వాన్ని మనకు దయచేయమని, ఒకవేళ మన జీవితంలో తిరస్కారానికి గురి అవుతున్నట్లయితే, అవమానానికి గురి అవుతున్నట్లయితే దేవునికి సమర్పించుకుందాం. యెఫ్తాలాగా దేవుడు మనకి తలరాతను మారుస్తాడు, భవిష్యత్తును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు యెఫ్తా ఎంతో అవమానకరమైన బాల్యాన్ని గడిపినా కానీ, తిరస్కారానికి గురి అయినా కానీ, తన జీవితంలో జరిగిన ప్రతి మేలు కూడా యెహోవా వలన జరిగింది అని పలికాడు. తనలో ఉన్నట్టు ఆ మంచి మనస్సును మీరు చూసి, అన్నల ఎదుట, సోదరుల ఎదుట, జాతి ఎదుట ఏ వ్యక్తులైతే అతను తిరస్కరించారో వారి ఎదుట నాయకుడిగా మార్చావు, రాజుగా మార్చావు, కాపాడేవాడిగా మార్చావు, రక్షకుడిగా మార్చావు. నీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఎంతోమంది బిడ్డలు వేదన ఆవేదనతో, తిరస్కారానికి గురి అయి అవమానాల పాలు అవుతూ వేదనతో ఉన్నారయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వలన నింపండి, లేపండి ప్రభుగా. నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు చెయ్యి విడిచే దేవుడవు కావు. నా దేవా, ఈ సమయంలో ఎవరైతే బిడ్డలు కన్నీటితో ఉన్నారు, వేదనతో ఉన్నారు, వారి కన్నీటిని తొడవండి ప్రభుగా. వారి కన్నీటిని ఆనందముగా, నాట్యముగా, దీవెనగా మార్చండి ప్రభుగా. నువ్వు గొప్ప దేవుడవు నాయన. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో, లోకము చేత అవివేకులుగా భావించబడినటువంటి వారిని, తిరస్కరించబడినటువంటి వారిని వివేకవంతులుగా మార్చే దేవుడవు నీవు. నీ యొక్క సేవలో వాడుకునేటువంటి వాడివి. ఈనాడు ప్రభు, ఆ కృంగిన మనసుల కొరకై, మనుషుల కొరకై ప్రార్థన చేస్తున్నామయ్యా. ఉత్సాహం పుట్టించుటకై నువ్వు వచ్చానన్నావు. నా దేవా, నీ బిడ్డలందరిని దీవించండి. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కుంగిపోతున్నారయ్యా. నా జబ్బు ఇలానే ఉండిపోద్దేమో, నాకు స్వస్థత లేదేమో, నేను ఇలానే గతించాలేమో. యవ్వన ప్రాయములో ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. నీ అద్భుతమైన శక్తితో ప్రభుగా నువ్వు ఈ లోకంలో జీవించినప్పుడు ఏ రీతిగానైతే అద్భుత రీతిగా స్వస్థతను ప్రసాదించావో అదేవిధంగా నీ బిడ్డలకు స్వస్థతను ప్రసాదించండి తండ్రి. ఆత్మీయ వరాలతో నింపండి, అభిషేకాన్ని చేయండి నా దేవా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈనాడు మరొకసారి ప్రభు, కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. బిడ్డలు ఎవరైతే వేదనతో, వివిధ కారణాలతో ప్రభువా, వివిధ అవసరాలతో వేదనతో కృషించి ఉన్నారు, నువ్వు ఏ విధంగా యెఫ్తాను లేపావో, యెఫ్తాను ఆశీర్వదించావో, యెఫ్తాను దీవెనగా మార్చావు, అదేవిధంగా నీ బిడ్డలను కూడా ప్రభువా, న్యాయాధిపతి అంటే యెఫ్తాను దీవించినట్లుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలపై నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరింపచేయమని, అదేవిధంగా ఈ పరిచర్యలో తోడ్పాడుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న, నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.